2024 Mercedes E-Class వర్డ్ సిల్వర్ మెటాలిక్. ఇది ఇంకో వేరియంట్ ఉంది, బ్లాక్ కలర్ ఒకటి ఉంది, కానీ ఒకటే మోడల్ ఆస్ట్రేలియాలో. మొత్తం ఇదే మోడల్ అంతా E-Classలో. నేను తీసుకున్నప్పుడు ఇది 2 నెలలు అవుతుంది ఆల్మోస్ట్ నాది. మన డిజైన్ చూసుకుంటే మొత్తం ఇదంతా రీడిజైన్ చేశారు. మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా మెర్సిడీస్ సింబల్స్తో పెట్టారు. మొత్తం ఇదంతా గ్రిల్, ఇక్కడ కెమెరా ఉంటుంది, మెర్సిడీస్ లోగో. ఇదంతా ఫ్రంట్ పార్ట్ అంతా ఇదంతా కొంచెం డిజైన్ మార్చారు. ఇదంతా ఫ్రంట్ సైడ్ అంతా లైట్స్ వచ్చేసి LED లైట్స్. ఇవి మొత్తం డిజిటల్ లైట్స్ అంతా. ఈ లుక్ బాగుంటుంది, ఇక్కడ బ్లాక్ కలర్ లుక్ అంతా సూపర్ ఉంది. అంతా నాకు నచ్చింది ఇది. ఇంకా టైర్ల సెక్షన్ దగ్గరికి వస్తే సైడ్ ఈ స్పోక్స్ బాగుంటుంది. ఈ స్పోక్ వీల్ చాలా నచ్చింది. ఇది సైడ్ నుంచి వ్యూ చూసుకుంటే మనకి ఈ హ్యాండిల్స్ మొత్తం రీడిజైన్ అంతా కంప్లీట్లీ ఎస్ క్లాస్ మోడల్. ఇది మినీ ఎస్ క్లాస్ టైప్లో ఉంటుంది అన్నమాట. ఇది చూసారా, ఆటోమేటిక్గా లాక్ ఇన్ లాక్అవుట్ అవుతుంది. దీనికి డిజిటల్ వాలెట్ కూడా ఉంటుంది. వాచ్లో ఫోన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం ప్రాక్సిమిటీ బట్టి దగ్గరికి వెళ్తుంటే ఆటోమేటిక్గా అన్లాక్ అయ్యి మనకి హ్యాండిల్ జనరల్గా మనకి ప్రజెంట్ చేస్తుంది. మనం అప్పుడు లోపలికి వెళ్ళచ్చు. ఇలా నొక్కితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇలా తీసి ఇలా లోపలికి వెళ్తే వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి తీసుకొస్తే ఇలా ఉంటుంది. చూడండి, ఈ స్టార్టింగ్ డిజైన్ నుంచి మెర్సిడీస్ లోగో దగ్గర నుంచి అలా లోపలికి వెళ్తే మొత్తం హైపర్ స్క్రీన్. దీన్ని మోడల్ అంతా లైటింగ్స్ అంతా సరౌండ్ అయి ఉంటుంది. ఇది ఈ సన్ రూఫ్, ఫ్రంట్ సన్ రూఫ్, బ్యాక్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ అంతా అది సీట్స్ కంఫీగా ఉంటాయి, బాగా బాగుంటుంది అంతా. వెనక నుంచి వ్యూ చూద్దాం. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది. మెర్సిడీస్ సింబల్ ఉంటుంది. నాకు నచ్చింది ఏంటంటే లైట్స్ ఇల్యూమినేట్ అవుతూ ఉంటుంది. లైట్స్ ఇక్కడ స్పేస్ బాగానే ఉంటుంది. వెనక్కి నా సీట్లన్నీ కొంచెం ఫ్రంట్ సీట్స్ కొంచెం బ్యాక్ ఉన్నాయి, ఎందుకనే స్పేస్ సరిగ్గా కనపట్లేదు. కానీ చూసుకుంటే సైడ్ అంతా స్పేస్ బాగానే ఉంటుంది. ఇది ఇక్కడ నుంచి చూస్తే ఇలా బ్యాక్గ్రౌండ్ ఫ్రంట్ పార్ట్ అంతా ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది. స్పేస్ షిప్ లాగా బాగుంటుంది అంతా, చాలా బాగుంటుంది. ఫ్రంట్ వ్యూ, హైపర్ స్క్రీన్ ఇదంతా. నేను మొత్తం ఆన్ చేసి చూపిస్తే ఎలా ఉంటుందో తర్వాత. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే కొంచెం మొత్తం రీడిజైన్ చేసినట్టే ఉంటుంది అంతా. ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ స్లోప్ లాగా షార్ప్నెస్గా వచ్చి ఈ డోర్ ఇలా సైడ్కి వచ్చేసి షార్ప్నెస్గా ఈ బ్యాక్ అంతా మొత్తం రీడిజైన్ అనే కనిపిస్తుంది అంతా. ప్రీవియస్ మోడల్స్తో పోల్చుకుంటే మొత్తం అంతా రీడిజైనే. ఈ డిజైన్ లైట్స్ మొత్తం డిజిటల్ లైట్స్. ఒకసారి మనం అన్లాక్ చేస్తే కార్ని వెనకాలంతా స్టార్ లైట్స్తో కనపడుతూ ఉంటుంది. ఈ డిజైన్ చూడండి, స్టార్ లైట్స్ వస్తాయి. ఆల్రైట్, మనం స్టార్ట్ చేద్దాం కార్ని. పవర్ బటన్ ఇక్కడ ఉందన్నమాట. దీన్ని ఇలా వచ్చి మా డ్రైవర్స్ వ్యూ. ఇది మొత్తం సైడ్ వ్యూ చేంజ్ చేసుకోవచ్చు. ఇదంతా మనం ఇక్కడ హోమ్ బటన్ క్లిక్ చేసి స్పోర్ట్స్ మోడ్ కావాలా, క్లాసిక్ మోడ్ కావాలా, అసిస్టెన్స్ మోడ్ కావాలా. అసిస్టెన్స్ మోడ్ పెడితే మొత్తం AI మొత్తం ఇక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ రేంజ్లో మొత్తం ఉంటుంది. కానీ ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ లేదు దీనికి. కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అంతా బాగుంటుంది ఆటోమేటిక్గా. నేనైతే బ్రేక్ ఇవన్నీ పట్టుకొని జనరల్గా ఫ్రీవేలో ఉంటే మొత్తం ఆటోమేటిక్గా బ్రేకింగ్ మొత్తం అంతా అదే చూసుకుంటుంది మెర్సిడీస్ కారే. ఈ స్పీడ్ జోన్ మొత్తం స్పీడ్ లిమిట్ ఇది. ఇక్కడేమో ఎన్ని కిలోమీటర్లో ఉన్నాం, ఇదేమో లేన్ కీపింగ్ అసిస్టెంట్, ఇదేమో స్టీరింగ్ మొత్తం చేతితో పట్టుకున్నావా లేదా, ఇదేమో ఇక్కడ
క్రూజ్ కంట్రోల్ ఇది. ఇవన్నీ సెన్సర్స్ ఇక్కడ. ఇంకా డ్రైవింగ్ పార్క్లో ఉంది ఇక్కడ. పార్కింగ్లో పెట్టా. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ జోన్ ఇది. ఇదేమో సి ఏమో ఇక్కడ వస్తే డైనామిక్ ఉంది కదా ఇక్కడ. I wasn't able to find any results. డైనామిక్ ఇక్కడ అది మర్సిడీస్ మీ ఇప్పుడు మాట్లాడింది. స్పోర్ట్స్లో పెట్టుకోవచ్చు. ఐ అంటే స్టీరింగ్ మొత్తం అంతా గేర్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లాప్స్ సైడ్ నుంచి చూపిస్తా. ఇవి ఐలో పెట్టి కొడితే ఇవి గేర్ షిఫ్టర్స్ అన్నమాట. పైన పాజిటివ్, కింద నెగిటివ్. సారీ, పైన పాజిటివ్ కాదు, రైట్ సైడ్ పాజిటివ్, లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఉంటుంది. నువ్వు రైట్ సైడ్ మనం రైట్ సైడ్ నొక్కితే 1లో గేర్ అప్, లెఫ్ట్ అయితే గేర్ డౌన్. ఇంకా స్టీరింగ్ వీల్ మీదకి వచ్చేస్తే మనం స్టీరింగ్ వీల్ మీద ఈ సైడ్ బ్యూటిఫుల్ సింబల్ ఇది హోమ్ బటన్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ అంతా ఈ స్క్రీన్ మీద చూసుకో. ఈ స్క్రీన్కి కంట్రోల్ అంతా ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా ఈ స్క్రీన్ కంట్రోల్స్ ఉంటాయి అన్నమాట. 2 కంట్రోల్స్. I'm listening. 1 కంట్రోల్ టచ్ స్క్రీన్, ఇంకోటేమో ఇక్కడ టచ్. ఇక్కడ ఇది కూడా టచ్ స్క్రీన్. ఇక్కడ హోమ్, ఈ థీమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు కార్కి. నావిగేషన్ థీమ్ కానీ క్లాసిక్ థీమ్. ఇంకా క్లాసిక్ థీమ్లో ఇంకా ఇక్కడ నేను ఓకే బటన్ని అప్ స్వైప్ చేస్తున్నా, మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు మొత్తం అంతా చేంజ్ చేసుకోవచ్చు థీమ్ అంతా. ఇదేమో సెట్, మొత్తం ఇదంతా క్రూజ్ కంట్రోల్ అనమాట. రీసెట్ ఏమో క్రూజ్ కంట్రోల్ సంబంధించింది. ఇదంతా లిమిటర్ అదంతా. ఇదేమో ఎన్ని కార్ డిస్టెన్సెస్ కావాలి, ఎన్ని కార్ డిస్టెన్సెస్ పెట్టుకోవచ్చో చేంజ్ చేసుకోవచ్చు. ఇది 2 కార్ డిస్టెన్సెస్, కార్కి మధ్యలో గ్యాప్ అది. ఇదేమో క్యాన్సిల్. ఇక్కడ ఇటు పక్క వచ్చేస్తే హోమ్ బటన్ ఏమో దీనికి. ఈ సైడ్ దాన్ని మోర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మనకి. అంతా ఫుల్ డీటెయిల్లో తర్వాత వెళ్దాం. ఫోన్ ఆన్సర్, డిస్కనెక్ట్, వాల్యూమ్ బటన్, మర్సిడీస్ మీ షార్ట్ కట్ ఇది. ఇదేమో ఫేవరెట్స్ ఏమైనా ఉంటే స్టార్ మార్క్ అనమాట. ఇదేమో బ్యాక్ వెళ్ళడానికి. ఇక్కడ వచ్చేస్తే డైనామిక్ సెలెక్షన్ మళ్ళీ వెళ్తే ఎకనామిక్, ఎకో మోడ్, కంఫర్ట్ ఉంది, స్పోర్ట్స్ మోడ్ ఉంది, అవి ఉంది, ఇండివిజువల్. అంత గేర్ సిస్టమ్ అనమాట అది. కానీ గేర్లు ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి. మనం క్లిక్ చేస్తాం కానీ ఒక 20 సెకండ్స్ తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ వెళ్ళిపోద్ది, మాన్యువల్లో పెట్టినా కూడా. అదనమాట. మనం ఇక్కడికి వస్తే సెట్టింగ్స్లో చాలా మొత్తం అంతా సెట్టింగ్స్లోనే ఉంది. డ్రైవింగ్ అసిస్టెన్స్ మోడ్, కొలిజన్ అవాయిడెన్స్, ఇంకా ట్రాఫిక్ లైట్ అసిస్ట్, కెమెరాస్, పార్కింగ్, ఆటో పార్కింగ్ ఇవన్నీ ఉంటాయి. వెహికల్లోకి వెళ్తే డ్రైవింగ్ మొత్తం మాన్యువల్ షిఫ్ట్, కంఫర్ట్, ఆక్యుపెంట్ ప్రొటెక్షన్, ఓపెన్ క్లోజ్ మొత్తం ఆటోమేటిక్. డిజిటల్ వెహికల్కి ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డైనామిక్ సెలెక్ట్ ఇక్కడంతా సెట్ చేసుకోవచ్చు. లైట్స్లోకి వెళ్తే బ్యూటిఫుల్ అనమాట ఇది. లైట్స్లో మనం ఫస్ట్ డిజిటల్ లైట్ మొత్తం ఫ్రంట్ సైడ్ లైట్, ఇంటీరియర్ లైటింగ్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ambient లైటింగ్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తే ఉంటుంది. దీంట్లో మొత్తం కలర్స్ అన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట మొత్తం కార్కి. బ్లూ బాగానే ఉంటుంది, బ్లూ అండ్ పింక్ కూడా బాగానే ఉంటుంది. మొత్తం సైడ్ మొత్తం అంతా చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఈ సైడ్లో కూడా బాగుంటుంది. ఆరెంజ్ కింద బాగుంది అంతా. ఇంకా మన లెఫ్ట్ సైడ్ మెనూకి వెళ్తే ఆన్ చేసుకోవచ్చు. వితౌట్ ఏ ప్రొఫైల్ కూడా ఓపెన్ అవుద్ది మొత్తం. ఇంకా నావిగేషన్ చూసుకోవచ్చు, మీడియా, యాప్స్కి వెళ్ళి యూట్యూబ్ కూడా ఉంటుంది దీంట్లో. కెమెరా, గ్యాలరీ ఉంది. యూట్యూబ్ ప్లే చేసుకోవచ్చు మొబైల్ డేటా కనెక్ట్ అయ్యాక. ఒక్కసారి మొబైల్ డేటా ఆన్ చేయగానే మొత్తం అంతా యాక్టివేట్ అవుద్ది అనమాట. ఇక్కడ ఇంకా సిస్టంలోకి వెళ్తే సజెషన్స్, ఇంటెలిజెంట్ అసిస్టెన్స్, కీబోర్డ్,
కంట్రోల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆడియో, ఇంటర్నెట్ అండ్ బ్లూటూత్, డాటా ప్రొటెక్షన్, టైం, డేట్, సాఫ్ట్వేర్ అప్డేట్ మొత్తం అన్నీ ఇక్కడే రీసెట్. ఇంకంతా ఇన్ఫో సిస్టమ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది అనమాట సెట్టింగ్స్లో. ఇప్పుడు మనం రేడియో ఉంది, మెర్సిడీస్ యాప్స్ ఉన్నాయి, స్పెషల్ యాప్స్, అమెజాన్ మ్యూజిక్ ఉంది దీంట్లోనే, డాష్ క్యామ్ ఉంది, వెదర్ యాప్ ఉంది, స్పాటిఫై ఉంది, యాపిల్ మ్యూజిక్ ఉంది, సమ్ గేమ్స్ ఉంటాయి ఇంకా మిగతావి. ఇంకా రొటీన్స్లోకి వెళ్తే మనం ఆటో కాన్ఫిగర్ చేయొచ్చు. ఇక్కడ సిరీస్ ఆఫ్ యాక్షన్స్ ఇన్ వన్ గో. మనం ఎప్పుడైనా కార్ ఎక్కితే ఆటోమేటిక్గా మనకి సీట్ హీటింగ్ రావటము, ఇదంతా సీట్ హీటింగ్ ఆటోమేటిక్గా ఆన్ అయిపోద్ది. మనం రోజు ఎలా ఆన్ చేస్తున్నామో చూసుకుని అదే ఆటోమేటిక్గా ఆన్ చేసేసుకుంటుంది మన కోసం. అలా రొటీన్స్ ఉంటాయి. కంఫర్ట్ జోన్, మీడియా, ఇంకా ఫోన్, డివైసెస్. ఇక్కడ మనకి ఈ స్క్రీన్లో ఫుల్ వ్యూ నావిగేషన్ అంతా, మెర్సిడీస్ నావిగేషన్ అంతా బాగుంటుంది. సెంటర్కి వెళ్తే ఇంకా షార్ట్ కట్స్ అన్నీ ఉంటాయి ఈ ప్రొఫైల్లో. మనం ఇక్కడ వెబ్ బ్రౌజర్ ఉంటుంది, యూట్యూబ్ ఉంది, మొత్తం అన్నీ ఇంకా ఏం కావాలి ఇంకా నెట్వర్క్ కనెక్ట్ చేసుకోవడం, ఇంకా నీకు మనం యూట్యూబ్ బ్రౌజ్ చేసుకోవడం అంటే. ఇంకా సౌండ్ సిస్టమ్ అంతా 4D సరౌండ్ ఉంటుంది. అస్సలు దీన్ని ఫుల్ లెంత్లో పెట్టుకోవచ్చు. ఇక్కడ పుష్ప 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 మనకి సౌండ్ దీనికి బర్మెస్టర్ సౌండ్ అనమాట. ఇది 4D సరౌండ్ అంటే సీట్లో మనకి ఆ బ్యాస్ అది పెడతాడు సౌండ్. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సీట్లో నుంచి పుష్ప 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 సవరిస్తుంటే దేశం దత్తరిందే నరిస్తుంటే భూమి బద్దలయ్యే నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే నిలుకోవాలంటే చంద్రం ఇంకా లోతే తప్పాలే పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్ పుష్ప 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 రాజ్. కార్ లైటింగ్ అదిరిపోయింది అసలు. మొత్తం ఆరెంజ్ కలర్, బ్లూ కలర్ అటు పక్క. ఈ సెట్టింగ్ నాకు బాగా నచ్చింది. ఈ సెట్టింగ్ ఎక్కడ ఇది సెట్టింగ్ అంబియన్ లైట్స్లోకి వెళ్ళి ఇదన్నమాట మల్టీ కలర్. ఇది బాగుంది, నచ్చింది మరి.